నమస్కారం. మన ఇంటి చుట్టుపక్కల పొలాల్లో పిచ్చి మొక్కలా కనిపించే కొన్ని మొక్కలు మన ఆరోగ్యాన్ని కాపాడే సంజీవనులని మీకు తెలుసా? 99% మంది వీటిని కలుపు మొక్కలని పీకేస్తుంటారు. కానీ వీటిలోని ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా 2 మొక్కల గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటిది కోడి జుట్టు ఆకు. దీనిని చుక్కాకు, చిలక తోటకూరను కూడా పిలుస్తారు. పూర్వం మన పెద్దలు దీన్ని ఆకుకూరగా వండుకునేవారు. ఎముకలు విరిగిన లేదా ముక్కు నుండి రక్తం కారుతున్నా ఈ ఆకు రసాన్ని 10 ml తీసుకొని కొద్దిగా ఉప్పు కలిపి తాగితే త్వరగా నయమవుతుంది. దీని విత్తనాలను అంజీర పండు, పటిక బెల్లంతో కలిపి పొడి చేసి తింటే కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది వైరస్లు, బ్యాక్టీరియాల నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది. రెండవది గడ్డి చామంతి, పలకాకు. చిన్నప్పుడు పలకలు రుద్దడానికి వాడే ఈ ఆకు వెనుక ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎక్కడైనా దెబ్బ తగిలి రక్తం వస్తుంటే ఈ ఆకు రసాన్ని వేస్తే వెంటనే రక్తం ఆగిపోతుంది. ఇది ఒక నేచురల్ యాంటీబయోటిక్. మొలల వ్యాధితో బాధపడేవారు 10 మిరియాలు ఈ ఆకులను కలిపి నూరి చిన్న గోళీలంతా సైజులో తీసుకుంటే ఆపరేషన్ అవసరం లేకుండానే మొలల సమస్య తగ్గుతుంది. ఎండిన గడ్డి చామంతి ఆకులను కర్పూరంతో కలిపి పొగవేస్తే ఇంట్లోని దోమలు, ఈగలు క్షణాల్లో మాయమైపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఆకు రసాన్ని, గుంటకలగర ఆకు రసాన్ని నువ్వుల నూనెతో కలిపి మరిగించి ఆ నూనెను వాడితే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మొక్కలు కేవలం కలుపు మొక్కలు కావు. అవి మన ఆరోగ్యానికి రక్షక కవచాలు. రసాయనాలతో కూడిన మందుల కంటే ఈ సహజ సిద్ధమైన మార్గాలను అనుసరించడం ఎంతో మేలు. సో ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.